ఎలాంటి పరీక్షలు ఉండబోతున్నాయి? మైండ్ ప్లస్ బాడీ రెండు వాడాల్సి ఉంటుంది నా దృష్టిలో. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. కానీ నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్ చూసిన తర్వాత అయితే నాకు ఒక్కటైతే క్లియర్ గా అర్థమైంది, ఎవ్వరు తగ్గేదే లేక. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఇప్పటికెళ్ళే. Top 50. లీడర్ ప్రియా గారు ఈరోజు ఆటోమేటిక్ గా లీడర్ అవుతారు. ఆ 7 నుంచి మాత్రమే మోస్ట్ స్ట్రాంగెస్ట్ అని అనుకుంటున్న ఒక కంటెస్టెంట్ ని నీ టీమ్ లోకి నువ్వు చేర్చుకోవాలి. హరీష్ గారు. హరీష్ అంటే నెక్స్ట్ ఫిజికల్ కాకుండా లాజికల్ ఏమన్నా వస్తే వెళ్ళి వితౌట్ షుగర్ అది సంక నాకు. అంటే నిన్న ఫిజికల్ టాస్క్ లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకు లాజిక్ ఉండదంటవా? వాళ్ళు ఆడలేరా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. 2 నిమిషాలు ఎప్పుడైని అని మీరు మైండ్ లో క్యాల్కులేట్ చేసుకొని డబ్బాలోంచి బయటికి రా. నెక్స్ట్ ఏంటంటే లీడర్ ఎవరు అంటే 9th పొజిషన్ లో వచ్చిన వాళ్ళు లీడర్ అవుతారు. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? ఫస్ట్ నిల్చున్నది ఎవరు? షాకిబ్. షాకిబ్, యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. మీరు చెప్పండి, లాస్ట్ లో నిల్చొని ఈ ఆట నుంచి తప్పుకుంటుంది ఎవరు? మిస్టర్ మనీష్. మీ మీద మాకు ఎన్ని హోప్స్ ఉన్నాయనంటే ప్రతి ఆటలో డిసప్పాయింట్ చేస్తున్నారు మీరు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఎవరు 9th నుంచున్నారు ఆన్సర్ చెప్పండి. దివ్య. మీకు దివ్య. ఫర్ యు? డాలియా. ర్యాంక్ రండి. డాలియా. ఆపోనెంట్ లీడర్ గా ఎలెక్ట్ అయింది ఎవరో కాదు, ఇట్ ఇస్ డాలియా. ఇందాక ఆటలో ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చిన వాళ్ళు నిల్చోండి ప్లీజ్. మీ ఇద్దరు మాత్రం సెపరేట్ గా కూర్చోండి బికాజ్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఎవరి ఫోటో అయితే ఆ బోర్డు మీద చివరాఖరి వరకు మిగిలి ఉంటుందో ఆ టీం గెలుస్తుంది. ఏదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోగా. దివ్యా, నీ కరెంట్ ఫీలింగ్ ఏంటి? చెప్పుతో కల్కి నన్ను వర్స్ట్ అన్నారుగా, బెస్ట్ చేద్దామని. ఓ ఎప్పుడు చూడు ఓ ఓ సైన్మాలో రీసౌండింగ్ లెక్క. ఇట్ ఇస్ బెటర్, ఐ సజెస్ట్ యు లీవ్ ఇట్. ఫస్ట్ లీడర్ వెళ్ళిపోయింది బయటకి. వెళ్ళగానే ఉంటారు. అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. పెడదాం ఒక చిత్రం. దివ్య. సో దివ్య ఈ రేస్ నుంచి టాటా బాయ్ బాయ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. టీమ్ బ్లూ లోంచే నెక్స్ట్ ప్లేయర్ కూడా ఎలిమినేట్ అయిపోవడం. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. టీమ్ రెడ్ ఫెంటాస్టిక్ యాజ్ ఇట్ ఈస్. అమ్మో ఫోటోలు బోర్డు మీద ఉన్నాయి. డాలియా, నీ లీడర్షిప్ లో ఏదో లక్ ఉంది. వర్సెస్ 6 వదిలే. నో, ఐ విల్ కీప్ ఇట్. విల్ ట్రై. మేబీ నీది ఉండొచ్చేమో. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ప్లీజ్. సో శ్రీముఖి గారు, హంజీ, మా టీం లీడర్ పడేయమంటున్నారు. ఏం నటిస్తున్నావురా? అబ్బూ. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? కాదు, అది పగిలిన వెంటనే ఎస్ ఎస్ అని అన్నది. మా స్ట్రాటజీ వర్కౌట్ అయింది. అదేంటో చెప్తారా? నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గానీ ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. అనుష. సొంత టీముకే బొక్క పెట్టుకున్న టీం రెడ్. చెయ్యి ఈరోజు ఇరిగిపోయినా సరే ఇట్లానే ఉంటా. మిస్ అవ్వనివ్వను. అవును, వదిలేస్తాడు. నీ అంతటి నువ్వు వదిలేసావా? నీ టీమ్ లీడర్ లేదా నీ టీమ్ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్స్ టీం లీడర్ వదిలేమన్నారని చాలా గొప్ప పని చేశావు. ఆ అమ్మాయి పవన్ కుండలో కల్కి ఫోటో చూసా అని చెప్పింది మాకు. ఆమెను నమ్మావు గుడ్డిగా. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. కల్కి కుండలో ఉన్న ఫోటో కల్కిదే. అపీల్ డాలియా నువ్వే చేసుకుంటావా లేదా ఎవరికైనా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తావా? నేను కల్కికి ఇద్దాం అనుకుంటా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఐ మీన్ నా స్ట్రెంగ్త్, నా మెంటల్ స్ట్రెంగ్త్ చూసి ఓట్ చేస్తానని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అంతా సక్కంగా జరగాలి.